అజ్ఞో వదతి విష్ణాయ జ్ఞాని వదతి విష్ణవే ద్వయోరపి ఫలం తుల్యం భావగ్రాహి జనార్దన. అజ్ఞుడు అంటే భాష తెలియనివాడు విష్ణాయ నమః అంటాడట. ఏదో వాడికి తెలిసిన భాషలో విష్ణాయ నమః. జ్ఞాని వదతి విష్ణవే, తెలిసినవాడు విష్ణవే నమః. అంటే సంస్కృతంలో విష్ణు శబ్దాన్ని నమః చెప్పేటప్పుడు చతుర్థిలో విష్ణవే నమః అనాలి. తెలిసినవాడు అలా అంటాడు, విష్ణవే నమః అంటాడు. తెలియనివాడు పాపం ఏదో వాడు తెలిసిన జ్ఞానంలో విష్ణాయ నమః అంటాడు. భక్తి ఉంది. ద్వయోరపి ఫలం తుల్యం, కానీ ఇద్దరికి సమానమైన ఫలితమేట. ఎందుకని? భావగ్రాహి జనార్దన. జనార్దన భగవంతుడు భావాన్ని చూస్తాడు, భావాన్నే చూస్తాడు, భక్తిని చూస్తాడు. ద్రవ్యం భగవంతుడికి ఎందుకు? ఆయన సృష్టించిన ద్రవ్యమా ఇదంతా? ద్రవ్యంతో ఆయనకేం పని? ద్రవ్యం ద్వారా చూసేది భావాన్ని. మనం భావ సమర్పణ చేయడానికి ద్రవ్యం ఆధారం అవుతుంది అంతే. ఆ మాట తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఆ విధంగా అటువంటి భక్తుడు కులాన్ని కూడా పవిత్రీకరిస్తాడు. నైవాత్మ, ఈ శ్లోకంలోనే వస్తుంది, నైవాత్మన ప్రభురయం నిజలాభపూర్ణ మానం జనాద విదుష కరుణో గృణీతే యద్యజ్జనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ. నైవాత్మన ప్రభురయం నిజలాభపూర్ణ. భగవంతుడు ఆయనకి లేక కాదు మనం పూజలు చేసేది. ఆ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక నిత్య ప్రక్రియలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎవరికి సమర్పణ చేస్తున్నాం? అన్ని పూర్ణమైన వాడికే సమర్పణ చేస్తున్నాం. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన ఎవరి పూజ స్వీకరిస్తాడు అంటే ఎవరి భావం శుద్ధమైందో, ఎవరు స్వచ్ఛమైన మనసు కలిగిన వారో అటువంటి వారి యొక్క పూజని స్వీకరిస్తాడు. ఆయనకి లేక కాదు కదా, ఆయన పరిపూర్ణుడు. ఆయన మనకిచ్చిందే ఆయన. ఆ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. మనకిచ్చిందే ఆయన. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం చిన్ని నీళ్లు ఉద్ధరణితో పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మనకు పెద్ద విషయం కాదు. నీళ్ళు ఇలా వదిలిపెట్టేస్తాం, అక్షతలు టకటకలు వేసేస్తాం, పెద్ద విషయం కాదు. ఒక ఆభరణం సమర్పించేటప్పుడు ఎంతో శ్రద్ధగా చాలా గొప్పటి మనం సమర్పిస్తున్నామని కొత్త ఆ మాత్రం మనసులో ఉంటుంది భావన. ఎందుకంటే బంగారం మనకి విలువ కాబట్టి, మనకి విలువ కాబట్టి. బంగారం సృష్టించింది ఆయనే, ఆ మాత్రం నీటి కణికను సృష్టించింది ఆయనే. ఆయనకి రెండూ సమానమే. ఆయన అందులో గ్రహించేది భక్తినే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే బంగారం సమర్పిస్తున్నారంటే వాళ్ళకి ఆ త్యాగభావం ఉంది. దాన్ని మనం తక్కువ అనట్లా. బంగారం సమర్పించారంటే వాళ్ళకి ఆ త్యాగభావం ఉంది. వాళ్ళు ఇచ్చారు, భగవంతుడికి గొప్ప విషయం. కానీ అది ఆయనకి ఎటువంటి దాంతో సమానం అంటే, రామాయణంలో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవిస్తాడు, శివవీర్యం నుంచి ఉద్భవిస్తాడు. ఆయన తెలిసిందే, శివవీర్యం నుంచి. ఆ తరువాత ఆ వీర్యం యొక్క మిగిలిన భాగాలే ఈ వెండి, త్రపు ఇలాంటి ధాతువులు అయ్యాయిట. మనం ఏదైతే మనం గొప్ప గొప్పగా భగవంతుడికి ఈనాడు మనం సమర్పిస్తున్నాం అనుకుంటున్నామో, బంగారాలు, వెండ్లు, ఆయన వీర్యంలో సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాక మిగిలిన భాగాలు అవి. మరి ఆయనకు వేలక్క. అది పంచభూతాలు అన్నీ భగవత్ సృష్టి. మనకి సౌందర్యలహరిలో చివరిలో శంకర భగవత్పాద వారు కూడా చెప్తారు, అమ్మ నదికి నదీ జలంతోనే అర్పణం ఇస్తాం. అలా నువ్వు ఇచ్చిన శక్తితోనే నిన్ను స్తోత్రించాను. ద్రవ్యం భగవంతుడికి విషయం కానే కాదు, కానీ ఆ ద్రవ్యాన్ని ఆశ్రయించుకున్న మన భావం, మన భక్తి మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మాట చెప్తున్నారు ఇక్కడ ఆయన. అందుకనే ఆయన అటువంటి వాడు పూజ స్వీకరిస్తాడు అని చెప్పి, మరి మనకేంటి లాభం అంటే లాభం అంతా మనకే ఉన్నది. దాని చాలా అద్భుతమైన మాటతో చెప్తున్నాడు ఈయన ప్రహ్లాదుడు. ఈ మాటనే, దీని ఆధారంగానే శంకర భగవత్పాదుల వారు నృసింహస్వామి మీద కరావలంబ స్తోత్రంతో పాటు ఇంకో స్తోత్రం, ప్రసిద్ధమైన స్తోత్రం రచించి, తత్ప్రభు జీవ ప్రియమిచ్చసిచ్చే నరహరి పూజాం గురు సతతం బింబాలంకృతి ధృతకుశలో ప్రతిబింబాలంకృతి మాతనుతే అని ఒక గొప్ప స్తోత్రంలో ఈ రహస్యాన్ని చెప్తారు. ఆయన ఒక మంచి లాజిక్ చెప్తారు. ఇక్కడ ప్రహ్లాదుడు అదే మాట అన్నాడు. యథాముఖశ్రీ, ఈయన భక్తుడు, ఈయన జ్ఞాన భక్తుడు, ఆయన జ్ఞాన భక్తుడు, ఇద్దరు ఒకటే. కాబట్టి ఇద్దరు హృదయం ఒకటే. ఇప్పుడు మనం ఏదో బయటికి వెళ్దామని చెప్పి మొహం అంతా అలంకరించుకుని చక్కగా ఒకసారి అద్దంలో ముఖం చూసుకుంటే ఏదో తేడా కనబడింది. వెంటనే దాన్ని సరి చేద్దాం అనుకున్నాం. ఎక్కడ సరి చేయాలి? అద్దంలో ఉన్న ప్రతిబింబాన్న,
కాదు, మన మొహాన్ని సరి చేసుకోవాలి. మన మొహంలో ఉన్నదే ప్రతిబింబిస్తుంది అంతే, అక్కడ అద్దంలో ఉన్నది ఏం లేదు. కాబట్టి ఏమైనా తేడా ఉంటే ఎక్కడ సరి చేసుకోవాలి? ఇక్కడ సరి చేసుకోవాలి. అలా భగవంతుడు బింబం అయితే జీవుడు ప్రతిబింబం. దీన్ని బింబ ప్రతిబింబవాదం అంటారు. ఆ అంశం చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం బాగుండాలంటే, మనకి సంపద కలగాలంటే, మనకి విద్య రావాలంటే మనం ఎవరి బింబం? మనం ఎవరి ప్రతిబింబం? భగవంతుడి యొక్క ప్రతిబింబాలం. అందుకని భగవంతుడికి సమర్పణ. అంటే ఈ షోడశోపచారాలు చూస్తే అవన్నీ కూడా మనం ఏవైతే గ్రహిస్తామో ఉపహారాలు అవే ఉంటాయి. ఆభరణాలు, చందనం, సుఖ సాధనలు అనమాట. చందనం అంటే ఈ రోజు ఓన్లీ గంధం అని అనుకోవసరం లేదు, సుఖ సాధన. ఆయనకి చందనం సమర్పిస్తే మన షోడశోపచారాలకి ఫలితాలు కూడా ఉన్నాయి. ధూపాద ఐశ్వర్యం, భగవంతుడికి ధూపం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. దీపాత్ జ్ఞానం, దీపం ఇస్తే జ్ఞానం వస్తుంది. సరే అదంత రుచించకపోయినా ఐశ్వర్యం, ధూపాద ఐశ్వర్యం బాగుంది కదా. నైవేద్యం, ఇవన్నీ తద్వారా మనకొచ్చే ఫలితాలే. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిబింబం బాగుండాలంటే బింబం సరి చేయాలి, బింబం బాగుండాలి. కాబట్టి మనకి బింబరూపం, మనకి బింబం వంటి భగవంతుడికి ఇవన్నీ సమర్పణ చేస్తే ప్రతిబింబాలైనటువంటి మనం బాగుంటాం. ఆయన తిప్పి మనకే ఇచ్చాడు, ఆయనకు అవసరమే ఉంది. కాబట్టి మనకే ఆ ప్రయోజనం ఉంది అని ఈ విషయం మనం మనసులో పెట్టుకుని అంత అహంకార రాహిత్యంతో భగవంతుణ్ణి అర్చన చేయాలి. అటువంటి అర్చన ఆయన చక్కగా స్వీకరిస్తాడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ముఖశ్రీ తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మన మహి గృణామి యథా మనీషం నీచోజయ గుణ విసర్గమను ప్రవిష్ట పూయేట ఏనహి పుమాన్ అనువర్ణితేన. కాబట్టి నేను ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది స్తోత్రం చేయడానికి. ఇప్పటివరకు ఆయన ప్రకటించుకుంది. భగవంతుడు భక్తి మాత్రమే చూస్తాడు కాబట్టి, ఇంకేమీ చూడడు కాబట్టి, నేను రాక్షస కులంలో పుట్టానా, నేను ఎవరిని, ఇవన్నీ ఆయన చూడడు కాబట్టి, ఆయన చూసేది భక్తి కాబట్టి నేను ధైర్యంగా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాను. నీచో జయ గుణ ప్రవిష్టమను ప్రవిష్ట ఊయేత ఏనహి పుమాన్ అనువర్ణితేన. నేను నిజానికి నీచమైనటువంటి అజయ గుణ ప్రవిష్ట, అవిద్యతో నీచమైనటువంటి అవిద్యలో చిక్కుకున్నవాణ్ణి. అజ నీచోజయ. అందుకే భాగవత భాష శృతి కానీ శాస్త్రం తెలిస్తే తప్ప భాగవత భాష అర్థం కాదు, అర్థం చెప్పలేము. అజ అంటే అవిద్య ఎలా అయింది. అజ అంటే జ అంటే పుట్టేది, అజ అంటే పుట్టనిది. మేక అని కూడా ఇంకో అర్థం ఉంది సంస్కృతంలో. అంత మాత్రాన కేవలం సంస్కృత భాషతో నీచోజయ అంటే మేకతో ఏంటి సంబంధం అనిపిస్తుంది వెంటనే ఇక్కడ. కానీ ఇక్కడ అజా శబ్దం మాయని తెలియజేస్తుంది, అవిద్యని తెలియజేస్తుంది. అది మనకు ఎలా తెలుస్తుంది? అజా మేకాం లోహిత అని మంత్రం ఉంది వేదంలో. అక్కడ ఏక పుట్టనిది అంటే మాయ అర్థం. పరమాత్మకి సమష్టిగా అయితే పరమాత్మకు సంబంధిస్తే మాయ, వ్యష్టి ఇండివిజువల్గా వస్తే అవిద్య, అంతే తేడా. కాబట్టి అటువంటి అవిద్య చేత, ఆ అవిద్యా గుణముల చేత ఉన్నటువంటి నేను దీని నుంచి బయటపడాలి, నేను శుద్ధుని అవ్వాలంటే ఉమాన్ అనువర్ణితేనా, ఆ పరమాత్మని అనువర్ణితేనా స్తోత్రం చేయాలి. కాబట్టి నేను స్తోత్రం చేస్తున్నాను. అంటే మాయావిష్టుడినై ఉండి ఆ గుణముల నుంచి బయటపడడానికి నేను పరమాత్మని స్తోత్రం చేస్తున్నాను అని అన్నాడు. మరి ఇప్పుడు ప్రహ్లాదుడు భక్తుడా జ్ఞాన? ఈ డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ ఏవో శాస్త్రంలో ఒక భాగంగా మనం ఒక చదువుతుంటే ఉంటాయి తప్ప అనుభవ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ భగవంతుని అనుభవిస్తున్నారు. అది ఆ స్థాయికి వెళ్తే అందరూ ఒకటే. అందుకే శంకర భగవత్పాదుల వారి స్తోత్రాలు అంత గొప్ప భక్తి కనబడుతుంది. పరమజ్ఞానే పరమభక్తుడు, పరమజ్ఞానే పరమభక్తుడు అవుతాడు. ఐకాంతిక భక్తి, వ్యభిచరితమైనటువంటి భక్తి. ఆ స్థాయికి వెళ్ళేసరికి జ్ఞానుడు భక్తుడు ఇవన్నీ ఏమి ఉండవు, అనుభూతి. కాబట్టి ఆయన ఆ మాట అంటున్నాడు, పూయేత ఏనహి పుమాన్ అనువర్ణితేన సర్వే హ్యమీ విధికరాస్తవ సత్వధామ్న బ్రహ్మాదయ. ఈ శ్లోకాలు ఎందుకు చదువుతున్నానంటే అర్థం చెప్పేసేయచ్చు. ఇందాక చెప్పినట్లుగా సమయం గొప్పది. ఏకాదశి, ద్వాదశి ఇటువంటి పుణ్యతిథుల్లో శనివారం నాడు ఈ సమయంలో నృసింహస్వామి స్తోత్రం చదివితే, ఈ స్తోత్రం చదివితే గొప్ప ఫలితం ఉంటుందని ఆయనే చెప్తారు చివరిలో. మళ్ళీ మరి ఆ ఫలితం కావాలి కదా మరి మనకి. నన్ను నిన్ను అంటే స్వామి చెప్పిన అనమాట, నన్ను నిన్నుతో పాటుగా ఈ స్తోత్రాన్ని స్మరించిన వాళ్ళు కర్మబంధాల నుంచి విముక్తులు అవుతారు. కర్మబంధాల నుంచి విముక్తి అబ్బా మళ్ళీ జ్ఞానం వచ్చేస్తుందో అనుకో అవసరంలా, దుఃఖాలు పోతాయని అర్థం. ముందర మనం ఏది బంధిస్తుందో, ఏది ఇబ్బంది పెడుతుందో లోకంలో అవి పోతాయి.
వాళ్ళకి భయాలుండవు అని. ప్రహ్లాదుడు చెప్తాడు, నిన్ను స్మరించిన వాడికి అనాయాసంగా చతుర్వర్గాలు అంటే ధర్మార్థ కామాలు లభిస్తాయి అని ఆయన అంటాడు. కాబట్టి మనం పరిపూర్ణమైనటువంటి నృసింహస్వామిని ఈ స్తోత్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏదైతే గొప్ప గొప్ప యజ్ఞాలు పూజలు అర్చనలు చేసి వచ్చే అపూర్వం అంటారు శాస్త్రంలో పుణ్యం వస్తుందో అది ఈ స్తోత్రాధ్యయనం వల్ల, ఈ స్తోత్ర శ్రవణం వల్ల ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి జరుగుతుంది. అందుకని నేను ఈ శ్లోకాలు చదువుతున్నాను. స్వామికి ఇష్టం. ప్రహ్లాదుడు లాంటి జ్ఞానభక్తుడు చేసిన స్తోత్రం అంటే ఆయనకి ఇష్టం. భగవత్ప్రీతి వస్తుంది. భగవత్ప్రీతి వచ్చిందంటే అన్నీ నెరవేరుతాయి. ఇంకా మన సంకల్పంలో మనం చేర్చుకుని కష్టపడవసరం, అన్నీ ఆయనే చూస్తాడు. సర్వే హ్యమి విధికరాస్తవ సత్వధామ్నః బ్రహ్మాదయో వయ నివేశ నచోద్విజంతః క్షేమాయ భూతాయ ఉతాత్మస్థాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారైః. కాబట్టి హే నారాయణ, వీళ్ళు విధికరాహ, ఈ దేవతలందరూ కూడా నీ యొక్క ఆజ్ఞని పరిపాలించేటువంటి వాళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి వాళ్ళు ఈ దేవతలు. వీళ్ళు మాలాగా ఒక రకంగా చెప్పంటే చోద్విజంత, రాక్షసులు లోకాన్ని ఎలాగైతే భయపెడతారో, టెన్షన్స్ గురి చేస్తారో, వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. ఎందుకు ఇప్పుడు ఈ స్తోత్రం ఇలా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నప్పుడు ఆయన అసలు ప్రేరేపించింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఎందుకని ప్రేరేపించాడు? ఆ ఉగ్రత తట్టుకోలేక, స్వామి ఉగ్రత తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఎప్పుడు చూడలే ఈ స్వరూపం. అదే చెప్తున్నాం మన లక్ష్మీదేవుడు అంటారు, ప్రళయార్క బింబంబు పగిడియున్నది గాని. ఆయనకి ముఖం ఎలా ఉంది, విడిగా ఎలా ఉంటుంది, చాలా ప్రసన్నంగా హాయిగా విష్ణుమూర్తి శాంతం, చతుర్భుజాలు, ఆయన ఆదిశేషులపై పడుకుని ఈవిడ కాళ్ళు ఒత్తుతూ. ఇప్పుడు ఎలా ఉంది? రౌద్రం అంతా ముఖంలోనే ఉంది. త్రిమూర్తి ఆత్మకుడు అని చెప్పుకున్నాం. ఆనాభేర్ బ్రహ్మణో రూపం, అది నృసింహతాపిని ఉపనిషత్తులు. ఆనాభేర్ బ్రహ్మణో రూపం, ఆగళాత్ వైష్ణవం వపు, ఆశీర్షాత్ రుద్రరూపం తం. ఆ రౌద్రం అంతా ముఖంలోనే ఉంది. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకే కదా ఈయన్ని ప్రేరేపించింది. కాబట్టి ఆయన కాస్త ప్రసన్నం అని చెప్తున్నారు. వీళ్ళెవరు? దేవతలు, నీ మాట వినేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఎందుకు రౌద్రం? వాళ్ళు మాలాంటి వాళ్ళు కాదు. మేమంటే రాక్షసులు, టెన్షన్స్ కలిగిస్తాం. వీళ్ళు ఎటువంటి వాళ్ళు కాదు అని చెప్పి, అలాగే నువ్వు ఎత్తిన అవతారాలు కూడా ఎందుకు, నువ్వు ఇంత ఉగ్రంగా ఉన్నావు అంటే అది కూడా మా యొక్క క్షేమాయ భూతయ ఉదాత్మ సుఖాయ చాస విక్రీడితం భగవతో రుచిరావతారై. ఈ యొక్క అవతారముల చేత మాకు క్షేమం కలిగించడం కోసమే నువ్వు కూడా ఇలా ఉన్నావు నాకు తెలుసు. తద్యచ్చ మన్యు మసురశ్చ హతస్వయాద్య మోదేత సాధురపి వృశ్చిక సర్పహత్య లోకాశ్చ నిర్వృతిమితా ప్రతయంతి సర్వే రూపం నృసింహ విభవాయ జనాస్మరంతి. అవతార రహస్యం చెప్తున్నాడు. రూపం నృసింహస్య విభయాయ జనాస్మరంతి. నీ కోపాన్ని తగ్గించుకో. కాబట్టి మా ఎందుకు అసలు ప్రసన్నంగా ఉండు. తద్యచ్చ మన్యు కోపాన్ని తగ్గించుకో. నువ్వు వచ్చిన కార్యం పూర్తి అయిపోయింది కదా. అసురస్తు అతః త్వయాద్య, నీ చేత రాక్షసుడు చంపబడ్డాడు. కాబట్టి ఇంక నీ కోపంతో పని లేదు. నీ కోపాన్ని ఉపశమనం చేసుకో. నీ స్వరూపాన్ని, నీ యొక్క నృసింహ స్వరూపాన్ని జనాలు మటుకు మర్చిపోరు. వాళ్ళు తప్పకుండా ఈ నృసింహ స్వరూపాన్ని భయాలు పోవడం కోసం స్మరిస్తూ ఉంటారు. నృసింహ స్మరణ, నృసింహ రూప ధ్యానం నేను మనం చెప్పుకున్నట్లుగా ప్రధానంగా భయాలు పోవడానికి. ఈయన జ్వరహరుడు కూడా. జ్వరాలు, రోగాలు, భయాలు, గ్రహబాధలు, వీటన్నిటికీ నృసింహ ధ్యానం, నృసింహ స్మరణ చెప్తారు. ఫలితం కూడా అదే చెప్పాడు, భయాలు పోతాయని. ఆత్యంతికమైన సంసార భయం కూడా పోతుంది.